మహాభారతంలో అష్టావక్రుడు అని ఒక కథ ఉంటుంది. అందులో ఏది అష్టవంకర్లు ఉంటాయి ఒక్క మనిషికి. అందరూ తనని కురూపిగా తనని చాలా అవహేళన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణుడు తనని సరిచేశాడు అన్నటువంటి చెప్పబడుతుంది. ఇప్పుడు వాలంటీర్ పరిస్థితి నిజంగా అష్టావక్రుడు. ఎందుకంటే అష్టావక్రుడు ఎక్కడా కూడా తనే తప్పు చేయలే, తనే పాపము చేయలే, చాలా నిజాయితీగా పనిచేసుకుంటూ పోయేవాడు. కానీ అవమానాలు అవహేళనకు గురయ్యారు. ఎప్పుడో కృష్ణుడు వచ్చాక కానీ మంచి జరగలేదు. ఇప్పుడు వాలంటీర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడా దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు. సమాజంలో ఒక అవకాశం కోసం వెతికి చూసేటటువంటి యువతరం, ఆడ మగ పిల్లలు ఏదైతే చక్కగా బాధ్యతాయుతంగా స్వచ్ఛందంగా అని అనడానికి లేదు, కానీ స్వచ్ఛందంగానే చేశారు. ఎందుకంటే 5,000 రూపాయలకి ఇవాళ రోజున దోశ మాస్టరు, ఇడ్లీ మాస్టరు, అంట్లు తోమే వాళ్ళు కూడా దొరకట్లేదు. అట్లాంటి దశలో 5,000 రూపాయలకి పని చేయడం అంటే సమాజానికి ఏదో కాస్త చెయ్యాలన్నటువంటి తపన ఉన్నటువంటి యువతకు సంబంధించింది. లక్షలు వేల రూపాయల జీతాలు వచ్చే రోజుల్లో వీళ్ళు ఇది ఎందుకు ఎంచుకున్నారంటే అదేమి అవినీతి ఉద్దేశంతో కాదు, తమ ఊళ్ళో తమకి ఒక ఉపాధి, తమ వాళ్ళ మధ్యలో ఉంటూ చూసుకోవడం అన్నట్టు. మొదట్లో మగపిల్లలు ఎక్కువ మంది చేరారు. ఎందుకయ్యా అంటే తర్వాత పర్మనెంట్ అవుతుందేమోనని. కానీ పర్మనెంట్ కాదు అని తేల్చి చెప్పిన తర్వాత మగపిల్లలు ఎక్కువ మంది తప్పుకున్నారు, ఆడపిల్లలు ఎక్కువ మంది వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఏరియాలోనే అత్తారిల్లో, పుట్టిల్లో, లేకపోతే ఏదో ఒకటి అక్కడే ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఉపాధిగాను ఉంది. ఇంటింటికి వెళ్ళడం అన్నటువంటి దాని ద్వారా అక్కడ ఇచ్చేది గవర్నమెంట్ డబ్బులైనా గౌరవం వీళ్ళకి లభిస్తూ వచ్చింది. అందువలన అలాగా చాలామంది వాలంటీర్లు నడుస్తూ వచ్చారు. కానీ వాళ్ళు ప్రశాంతంగానే పనిచేసుకున్నారు. ఇంతకాలం జరిగిపోయింది. ఎప్పుడైతే రాజకీయాలు ప్రారంభమైన వాలంటీర్ వ్యవస్థ అన్నది ప్రజల దగ్గరికి వెళ్ళింది, తద్వారా వాళ్ళు ఓట్లు సాధించి పెడతారు అన్నటువంటి ఫీలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం అన్నటువంటిది ఒక రకంగా విష ప్రచారమే ఆరంభమైంది. అక్కడి నుండి ఆరంభమైనటువంటి వ్యవస్థ ఆ తర్వాత వాళ్ళని బెదిరించారా, తిట్టారా, దారుణాతి దారుణమైన కామెంట్లు చేశారా, అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా వాలంటీర్ లేని రోజులో కూడా పరిపాలన చేయొచ్చు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఎలక్షన్స్ ముందైతే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, 10,000 రూపాయలు ఇస్తాం అని చెప్పారు. అది ఎందుకు అంటే ప్రజల్లో అది నెగిటివ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు నిన్న ఆ వాలంటీర్ లేకుండా చేయించి చూపించడం ద్వారా ప్లస్ పదే పదే ఆ ముక్క మాట్లాడడం ద్వారా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూస్తాము అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే సందర్భంలో ఇక వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది ఇంటి దగ్గరికి ఇక్కడ అందరూ మిస్ అవుతున్నటువంటి ఒక పెద్ద లాజిక్ ఉంది. వాలంటీరు ఉట్టి పెన్షన్ల పంపిణీ కోసం పెట్టబడలేదు. ప్రభుత్వ పాలన అన్నటువంటిది మన ప్రాంతానికి చేర్చింది సచివాలయం అయితే మన ఇంటికి చేర్చింది వాలంటీర్. ఆ వ్యవస్థలో ఉన్న అసలు సూక్ష్మాన్ని పక్కన పెడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థకే బై బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఆలోచించుకోవాల్సింది తాత్కాలికంగా అంతా అందంగానే ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో అది మంచిదా కాదా అన్నటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తారు. చూసుకోవాల్సి ఉంది.